బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు. గురువారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతుందని ఆరోపించారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కంటే ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు అని కేటీఆర్ ఆరోపించారు. అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్న విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్ప పట్టుకొని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల